గాయస్, నేను కోవిడ్లో ఉన్న మన తెలుగు వాళ్ళకు ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. ఆల్రెడీ చాలామంది తెలుసు, బట్ ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పుడు ఇది వార్ జరుగుతుంది కదా, ఇజ్రాయెల్ బిట్వీన్ ఇరాన్. సో దానికి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎవరు షేర్ చేసుకోవద్దు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆల్రెడీ రన్ అవుతున్న చాలా వీడియోస్ చాలా ఫేక్ అనమాట. ఏఐతో క్రియేట్ చేసినవి, ఎప్పుడో జరిగినవి, ఎప్పుడో యుద్ధాలు ఎక్కడ జరిగినవి, అవి వచ్చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. వాటిని మీరు డౌన్లోడ్ చేసి ఇంకొకరు పంపించడము అలాంటివి చేయొద్దు. ఆల్రెడీ కోవిడ్ బ్యాన్ చేసింది. అలాంటి ఎవరైనా చేస్తే వాళ్ళకు 3 years వరకు శిక్ష పడే అవకాశం ఉంది. సపోజ్ మీకు ఎవరైనా షేర్ చేసిన వాట్సాప్ ఎనీథింగ్ సోషల్ మీడియా ద్వారా, మీరు వాటిని మాత్రం వేరే వాళ్ళకి షేర్ చేయొద్దు, సరేనా? జస్ట్ ఇగ్నోర్ ఇట్, ఓకేనా? చూసి సో ఆల్రెడీ కేర్ఫుల్. ఎలాంటి వీడియోస్ కానీ ఎక్కడన్నా ఫోటోలు ఎక్కడన్నా అది పడింది ఇది పడింది మిసైల్ అక్కడ పడింది ఇక్కడ పడింది అని ప్యానిక్ అయితే కావద్దు. కోవిడ్ మిలిటరీ అయితే చాలా బాగా వాటిని ఇంటర్సెప్ట్ చేస్తుంది, ఓకేనా? ఓన్లీ వాళ్ళు అమెరికన్ అసెట్స్ మీద వాటిని టార్గెట్ చేస్తున్నారు. సివిలియన్స్ మీద అయితే టార్గెట్ చేయట్లేదు. ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. కోవిడ్ అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటుంది. సో ఇలా వీడియోలు ఆల్రెడీ ఎవరైనా షేర్ చేసుకున్నారు. స్టార్టింగ్లో కొంతమంది షేర్ చేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా బాధపడుతున్నారు. సో అందుకే హెచ్చరిక చేసిందన్నమాట గవర్నమెంట్. అన్ని సోషల్ మీడియాస్ మీద అయితే మానిటరింగ్ ఉంటుంది అన్నమాట. వాళ్ళ కన్ను అయితే ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా ఉండండి. డోంట్ షేర్ ఈవెన్ ఫేక్ నాట్ ఫేక్ ఏది కూడా మీరు షేర్ చేసుకోవద్దు. జస్ట్ ఇగ్నోర్ ఇట్, ఓకేనా? మనకు మాత్రమే తెలుసు కోవిడ్లో ఏం జరుగుతుందో, కోవిడ్ రెగ్యులర్ లైఫ్ ఎలా ఉందో మనకు బాగా తెలుసు అనమాట. సో ఇక్కడ రెగ్యులర్ లైఫ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో మనం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఇంకొకటి సైరన్స్ మోగినప్పుడు ఎవరన్నా మామూలుగా బయట వాక్ చేస్తుంటారు కదా, ఆ టైంలో వచ్చేసి సైరన్స్ మోగినప్పుడు ఎంత వీలైతే అంత త్వరగా మీరు అండర్ రూఫ్ కిందకి అయితే వెళ్ళండి. ఏదన్నా పైన రూఫ్ ఉంటుంది కదా, అటు కిందకి వెళ్ళి అయితే నిలబడండి సైరన్స్ ఆగిపోయినంత వరకు. ఇది సేఫ్ అనమాట. అండ్ సైరన్స్ మోగినప్పుడు ఇంకొక థింక్ ఏంటంటే, ఎవరన్నా లిఫ్ట్లో అయితే వెళ్ళొద్దు. ఓన్లీ స్టెప్స్ మాత్రమే యూజ్ చేయండి. ఎవరన్నా బిల్డింగ్లో అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు మీరు డ్యూటీకి వెళ్ళేటప్పుడు సైరన్స్ అందు మోగితే అవాయిడ్ చేయండి అనమాట. మ్యాక్సిమం లిఫ్ట్ని స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు. సో అండ్ మన తెలుగు మీడియా మన తెలుగు ఛానల్ అయితే అది చూసినారనుకో ఇంకా ప్యానిక్ అవుతారు. అట్లాంటివి కూడా కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది మనకు తెలుసు కాబట్టి, ఓకేనా? వాళ్ళు ఉన్నదాన్ని ఇంకా 4 రెట్లే చేసి చెప్తారు వాళ్ళు యూస్ కోసం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఎలాంటి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. కోవిడ్ గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటుంది, ఓకేనా? మీరు బై మిస్టేక్ మీకు తెలియకపోయి చేసినా కానీ ఏదైనా షేర్ చేస్తే ఖచ్చితంగా మీరైతే ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట కొన్ని ప్రాబ్లమ్స్. ఒకవేళ 3 years కూడా జైలు శిక్ష పడవచ్చు. సో బీ కేర్ఫుల్ గాయస్. మన కోవిడ్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఇది ఓకే. ఆల్మోస్ట్ చాలామంది తెలుసు, బట్ తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను, ఓకే? జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఎలాంటి వీడియోస్ అయితే చేయలేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రన్ అవుతున్న ఆర్టిఫిషియల్స్, ఓకేనా? అంటే ఫేక్ అనమాట. ఫేక్ క్రియేట్ చేసినవి లేదంటే ఎప్పుడో జరిగినవి మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా? అవి చూసి భయపడద్దు, ఓకే? కోవిడ్లో రెగ్యులర్ లైఫ్కి అయితే ఏం డిస్టర్బెన్స్ లేదు, ఓకేనా? సైరన్స్ మోగుతాయి. సైరన్స్ మోగినప్పుడు ప్యానిక్ కావద్దు, ఓకేనా? ఇది తొందరలోనే సమస్య పోతుంది అనుకుంటాం. మోస్ట్లీ మన తెలుగు టీవీ ఛానల్స్ మాత్రం కొంచెం చూడకుండా అవాయిడ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఒకటి ఉంటే 4 రకాలుగా చెప్పి ప్యానిక్ గురవుతారు అనమాట. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ వ్యూస్ కోసం, ఓకేనా? సో ఓన్లీ మనకు కోవిడ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో. అండ్ మన రాయబార కార్యాలయం కూడా ఉంది. ఏమన్నా ఉంటే అర్జెంట్ ఉంటే వాళ్ళు మనకు అనౌన్స్మెంట్ కూడా చేస్తారు. అండ్ ఓన్లీ ట్రస్ట్ చేయండి. ఓన్లీ కోవిడ్ గవర్నమెంట్ ఏది చెప్తుందో ఆ సోర్స్ నుంచి వచ్చే న్యూస్ మాత్రమే ట్రస్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ గాయస్, బాయ్ ఆల్.